ములుగు జిల్లా మేడారంలో ఆదివాసీ పూజారులతో మంత్రి సీతక్క చర్చలు సఫలమయ్యాయి. నిరసన దీక్షలు విరమించారు సమ్మక్క సారాలమ్మ పూజారులు. మేడారంలో పూజారులు తమ సమస్యల పరిష్కారానికి చేపట్టిన ధర్నా శిబిరాన్ని సందర్శించారు సీతక్క. సమ్మక్క సారాలమ్మ పూజారులతో వారి సమస్యలపై చర్చించారు మంత్రి. పూజారుల సమస్యలపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సీతక్క. మంత్రి హామీతో నిరసన విరమించుకున్నారు ఆదివాసీ పూజారులు. మన పూజారులు ఈ అటవీ ప్రాంతం నుంచి అనంకొండకు వరంగల్కి వెళ్తే కనీసం వాళ్ళు బస చేయడానికి కూడా ఎలాంటి సౌలత్ లేదనే ఉద్దేశంతో ఆ స్థలాన్ని ఆనాడు కేటాయించడం జరిగింది. రాను రాను కొంతమంది ఎంక్రోచ్ చేసి ఆక్రమించుకోవడం కోసం కన్నేసినప్పటికీ మరి ఇక్కడి నుంచి కూడా వీరు మేడారం నుంచి దాదాపుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ఆ స్థలాన్ని మరి రక్షించుకోవడం జరిగింది. కాలక్రమంలో ఇప్పుడు బిల్డింగ్స్ వేసి 3 ఫ్లోర్లుగా మరి నిర్మించుకోవడం జరిగింది. ఇప్పుడు కొంతమంది మరి వ్యక్తులు కావచ్చు, పూజారులు కావచ్చు, అంటే వేరే మరి వరంగల్కి సంబంధించినటువంటి వాళ్ళ భవనాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళని ఎక్కడ కూడా మేము విభేదించడం లేదు. కానీ మరి వేరే వేద పాఠశాల పేరుతోటి ఇక్కడ ఆఫీసులన్నీ కూడా ఖాళీ చేస్తే మరి మా వాళ్ళు ఎప్పుడన్నా అక్కడికి పోయి పడుకోవడానికి కానీ ఉండడానికి కానీ ఇతరత్ర మరి పనుల రీత్యా పోయినప్పుడు కానీ లేదా ఉండి లెక్కింపు అప్పుడు కానీ ఇట్లాంటి అన్నీ కూడా ఆ ధార్మిక భవనాన్ని తమ అవసరాల కోసం మన సమ్మక్క సారలమ్మ పూజారులు ఉపయోగించుకుంటారు. ఇది ఒక పూజారుల సమస్య కాదు, ఇది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి అటువంటి భక్తులందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసానికి, నమ్మకానికి, మరి విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి తప్పకుండా వీళ్ళ భవనాలు వీళ్ళకే ఉండే విధంగా పూజారుల భవనాలు పూజారులకే ఉంటాయి. మిగతా ఆఫీసులు ఆఫీసు లాగానే కంటిన్యూ అవుతాయి. మిగతా ఏదైతే స్కూల్కి సంబంధించి చూస్తే వేద పాఠశాల అన్నప్పుడు టెంపుల్కి ఆవరణలో నిర్మిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే భద్రకాళి టెంపుల్ పురాతనమైనటువంటి టెంపుల్, మేము ఎక్కడ కూడా విభేదిస్తలేము. సురేఖ అక్క గారికి అదేవిధంగా కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి పూజారుల మనోభావాలకు అనుగుణంగా వారి అభిప్రాయాలకు అనుగుణంగానే మరి సమ్మక్క సారలమ్మ ధార్మిక ఆలయము వరంగల్లో కొనసాగుతుంది. మేడారంలో పూజారులతో మంత్రి సీతక్క చర్చలపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, మేడారం పూజారుల నిరసనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గత కొద్ది రోజులుగా మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు ఆందోళన బాటపట్టారు. తమకు 1993లో వరంగల్లో కేటాయించినటువంటి స్థలంలో నిర్మించిన ధార్మిక భవనం తమకే కేటాయించాలంటూ కూడా వాళ్ళు ప్రధానమైన డిమాండు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితమే ఎండోమెంట్ శాఖ అధికారులకు కూడా ఒక వినతి పత్రం ఇచ్చారు. తాము 29, 30వ తారీఖు నాడు మేడారం మహాజాతరకు మేడారంకు సంబంధించినటువంటి ప్రధాన ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన గేట్లకు తాళాలు వేసి 2 రోజుల పాటు కూడా నిరసన వ్యక్తం చేస్తామంటూ కూడా వాళ్ళు అల్టిమేటం ఇచ్చారు. దీనిపైనే 4 రోజుల క్రితం ఎండోమెంట్ కమిషనర్ హైదరాబాద్లో చర్చకు పిలిచారు. వాళ్ళతోటి దాదాపు 2 గంటల పాటు ఈ చర్చలు కొనసాగాయి. దీనిలో ప్రధానమైనటువంటి అంశం ధార్మిక భవనానికి సంబంధించిన నిర్మాణం జరిగింది. అందులో ఈ స్థలమంతా కూడా మేడారంకు 1993లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలంలో మేడారంకు సంబంధించి అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్న నేపథ్యంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు సంబంధించిన కావచ్చు, భవిష్యత్తు అవసరాలు, తర్వాత మేడారం నుంచి పూజారులు కావచ్చు, వాళ్ళ కుటుంబాలు వరంగల్కు వచ్చినప్పుడు సేద తీరడానికి కావచ్చు, రకరకాల అవసరాల భవనాల నిర్మాణం కోసం అప్పుడు ఈ స్థలం కేటాయించింది. ఎందుకంటే ఇక్కడే ఎంజిఎం ఆసుపత్రి కావచ్చు, లేదా మేడారం జాతరకు సంబంధించినటువంటి రివ్యూలన్నీ కూడా ఎక్కువగా వరంగల్లోనే జరిగాయి కాబట్టి ఉమ్మడి జిల్లాలో ఆ నేపథ్యంలోనే అప్పుడు ప్రభుత్వం ఇక్కడ 1000 గజాల స్థలాన్ని మేడారంకు కేటాయించింది, మేడారం ట్రస్ట్కు సంబంధించి. అయితే అప్పట్లోనూ ఈ స్థలం అనేక సార్లు ఆక్రమణకు గురయ్యే సమయంలో కూడా ఎక్కడో 70 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి మేడారంకు సంబంధించిన పూజారులమంతా కూడా దీన్ని కాపాడుకుంటూ వచ్చాం. గత ఏడాది తమ మేడారం జాతరకు సంబంధించిన నిధుల్లోంచి ₹1 కోటి, అదేవిధంగా మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి ₹1 కోటి, భద్రకాళి దేవస్థానం నుంచి ₹1 కోటి ఈ భవనాన్ని నిర్మించారు. దీనికి ధార్మిక భవనం అని పెట్టారు. దీంట్లో కూడా ఎండోమెంట్ సంబంధించినటువంటి అసిస్టెంట్ కమిషనరు, డిప్యూటీ కమిషనరు, తర్వాత మేడారంకు సంబంధించిన ఈఓ కార్యాలయం, ఇతర ఎండోమెంట్ కార్యాలయాలన్నీ కూడా నిర్వహణ చేశారు. అప్పట్లో కూడా
కూడా మేము ప్రభుత్వం దృష్టికి గత ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళాం. ఈ భవనం ప్రారంభోత్సవం సమయంలో కూడా చెప్పాం. ఇది మేడారంకు సంబంధించినటువంటి జాతరకు సంబంధించినటువంటి స్థలం. ఇందులోనూ ₹1 మాకు సంబంధించినవి ఉన్నాయి. మరో ₹2 ఇతర దేవాలయాల్లో నిధుల్లోంచి తీసుకున్నప్పటికీ కూడా అవసరమైతే మేడారం జాతర నిధుల్లోంచి ఆ ₹2 కూడా చెల్లించి పూర్తిగా మేడారంకు సంబంధించినటువంటి జాతర నిర్వహణకు మేడారం పూజార్లకు సంబంధించి కేటాయించాలని కోరాం. అదేవిధంగా ఈ ధార్మిక భవనానికి సమ్మక్క సారలమ్మ భవనంగా పేరు మార్చాలని కూడా విజ్ఞప్తి చేశాం. కానీ దాన్ని ఖచ్చితంగా ఆ హామీని నెరవేరుస్తామని చెప్పుకుంటూ వచ్చారు. అందులోనూ ఎండోమెంట్ కార్యాలయాల నిర్వహణకు సంబంధించి కూడా మేము ఎక్కడా అభ్యంతరం చెప్పలేదనేది పూజారులు చెప్తున్నారు. ఇదే క్రమంలో భద్రకాళి దేవస్థానంలో ఉండేటువంటి వేద పాఠశాల ఈ ధార్మిక భవనంలోకి మార్చాలనేది నిర్ణయం తీసుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ అదేవిధంగా 4th ఫ్లోర్కి సంబంధించినటువంటి దాంట్లో అక్కడనే వేద పాఠశాల, అక్కడనే వాళ్ళకు అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. భద్రకాళి దేవస్థానానికి సంబంధించిన మాడవీధుల నిర్మాణంలో ఇప్పుడున్నటువంటి వేద పాఠశాల తొలగించాల్సిన పరిస్థితి నేపథ్యంలో దీన్నే మేడారం పూజారులు తప్పుపడుతున్నారు. వేద పాఠశాలను ఇటు ఎండోమెంట్కి సంబంధించినటువంటి కార్యాలయాలు కావచ్చు, అసలు పూర్తిగా భవనమే మాకు ఇవ్వాలని కోరుతున్న సమయంలో ఇక్కడ వేద పాఠశాల పెట్టడం ద్వారా మొత్తం ఎండోమెంటు తర్వాత ఇటు భద్రకాళి దేవస్థానం సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, పూజారులు ఈ భవనాన్ని మొత్తం మేడారం పూజార్లకు కావచ్చు మేడారం ట్రస్ట్కు దూరం చేసే కుట్ర జరుగుతుంది. అందులో భాగంగానే ఇదంతా జరుగుతుందంటూ కూడా మేడారం పూజారులు ఆందోళన చేశారు. మొన్నటి ఎండోమెంట్ కమిషనర్ దగ్గర జరిగిన చర్చలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు హామీ రాకపోవడంతో ఇవాళ ఉదయం నుంచి వాళ్ళ ఆందోళన నిర్వహించారు. మేడారం ప్రధాన గేటుకు గద్దెలకు వెళ్ళే ప్రధాన గేటుకు తాళం వేశారు. అక్కడ నిరసన దీక్ష కూడా చేపట్టారు. దీంతో సహజంగా కూడా మేడారం సంబంధించి బుధవారం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. సేమ్ టైంలో వేసవి సెలవులు కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడానికి కూడా ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఒక్కసారిగా పూజార్ల ఆందోళన కావచ్చు, గేటుకు తాళం వేయడంతో కొంత ఇబ్బంది పడ్డ నేపథ్యంలో పూజార్లను సముదాయించి వేరే గేటు నుంచి వేరే మార్గం నుంచి సామాన్య భక్తులను అయితే అందులోకి గద్దెల వద్దకు వెళ్ళి మొక్కులు పూజలు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అయితే పూజార్లకు సంబంధించిన ఆందోళన నేపథ్యంలో మంత్రి సీతక్క ఆ శిబిరాన్ని సందర్శించారు. సమ్మక్క సారలమ్మ పూజార్లతో కూడా చర్చలు జరిపారు. వాళ్ళ డిమాండ్ వాళ్ళ నుంచి వస్తున్నటువంటి వినతులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి సూచనలు వాటన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చలు జరిపారు. ప్రధానంగా ఆ భవనం సంబంధించి కూడా అది మేడారం జాతరకు సంబంధించినటువంటి ట్రస్టుకు సంబంధించిన భూమి అందులో నిర్మించిన భవనంలో కూడా ₹1 ఏదైనా ఆలయానికి సంబంధించిన భవనం నిర్మించాలంటే నిధులు లేకపోతే ఇతర ఆలయాల నుంచి నిధులు సేకరించడం, మళ్ళీ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి ఆదాయంతో చెల్లించడం అనేది పరిపాటిగా వస్తుంది. కాబట్టి అవసరమైతే ఆ నిధులు కూడా అటు చెల్లించడానికి కూడా మేడారం పూజారులుగా మాకు సంసిద్ధత వ్యక్తం చేశారు. సేమ్ టైంలో అక్కడ వేద పాఠశాల నిర్వహించడం వెనక కుట్ర ఉంది కాబట్టి దాన్ని మేము ఒప్పుకోవట్లేదంటూ కూడా సీతక్క దృష్టికి తీసుకొచ్చారు. సేమ్ టైంలో ఎండోమెంట్కు సంబంధించినటువంటి అసిస్టెంట్ కమిషనర్ స్థాయిలోనే మేడారం సంబంధించినటువంటి ఈవో అధికారిగా ఉంటారు. ఆయనకు సంబంధించి కూడా డిప్యూటీ కమిషనర్ స్థాయికి పోస్టును పెంచాలి. అదేవిధంగా పూర్తి స్థాయిలో మేడారంలోనే ఈవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. ఇక్కడ తాత్కాలిక ఉన్నటువంటి పూజాలకు తాత్కాలిక ఉద్యోగులందరికీ కూడా పర్మనెంట్ చేయాలి. సేమ్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరికాయలకు సంబంధించి కావచ్చు, బెల్లం ఇట్లాంటి టెండర్లు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా పూజార్లకే కేటాయించాలంటూ కూడా సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైన సీతక్క కూడా ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్స్ వీటన్నిటి మీద కూడా ఎన్నికల కోడ్ ఉన్నది. దీనిపై సరైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువెళ్తాం. అదేవిధంగా ఎండోమెంట్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి కొండా సురేఖ దృష్టి కూడా తీసుకెళ్తాం. కొండా సురేఖతో కూడా చర్చలు జరిపి మొత్తం రేవంత్ రెడ్డి దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరిస్తాం. మేడారం సంబంధించినటువంటి పూజార్ల కోసం మేడారం జాతర కోసమే ఆ స్థలం కేటాయించారు కాబట్టి ఆ భవనాన్ని పూర్తి స్థాయిలో మేడారం జాతరకే కేటాయించే విధంగా మేడారం సమ్మక్క సారలమ్మ ఇతర ఆలయాలకు సంబంధించినటువంటి పూజారులందరికీ కూడా వాళ్ళు ఉండే విధంగా వాళ్ళ కార్యనిర్వహణకు అవకాశం కలిగించే విధంగా కూడా ఈ భవనాన్ని ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. దానికి ముఖ్యమంత్రి దగ్గర సానుకూలమైనటువంటి నిర్ణయం వస్తుంది కాబట్టి ఈ ఆందోళన విరమించాలంటూ కూడా సీతక్క హామీ ఇచ్చింది. ఈ హామీతోటి మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు శాంతించారు, తమ ఆందోళన విరమించారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి చర్చలు
జరిపి తమ డిమాండ్లను సాధించే విధంగా కూడా మంత్రి సీతక్క ఇచ్చినటువంటి హామీ తమకు సానుకూలంగా ఉంది కాబట్టి తాము ఆందోళన విరమిస్తున్నట్టుగా చెప్పారు. అదేవిధంగా ఆలయ ప్రధాన గేటుకు వేసినటువంటి తాళాలు తొలగించారు. పూజారులకు సంబంధించిన భక్తులకు అందుబాటులోకి వచ్చి మేడారం పూజలు కానీ అవన్నీ కూడా చేయడానికి అవకాశం కల్పించారు. మొత్తానికైతే మేడారంలో కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి వివాద నేపథ్యంలో ఇది ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు చేరుకుందని చెప్పొచ్చు. త్వరలోనే దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించి ఈ సమస్య పరిష్కరించే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఆ వైపుగా సీతక్క కూడా ప్రయత్నం చేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. మా పూజారులకు ఒక హామీ రూపంలో ఇవ్వవలసిందిగా మంత్రివర్యులను కోరుకుంటున్నాను.